అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సెంట్రల్ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ మహమ్మద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఆత్మరక్షణ, ఆరోగ్యము రెండింటికి ఉపయోగపడేది ఒక మార్షల్ ఆర్ట్స్ మాత్రమే. అలాంటి మార్షల్ ఆర్ట్స్ని మరి వందలాది మాస్టర్లు మరి విద్యార్థులకి తీర్చిదిద్దడానికి చేస్తున్నారంటే మరి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. మరి ఈరోజు మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారంటే లేదు, సెల్ ఫోన్లకు అంకితం అయిపోతున్నారు. మరి సెల్ ఫోన్లు అంకితం అవ్వకూడదనే ఉద్దేశంతో మరి ఈరోజు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కేంద్రాలు పెట్టడం జరిగింది. మరి ఎందుకంటే ఆ ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా అలసట అంటే శారీరక శ్రమ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళగానే నిద్ర వస్తుంది, మంచి ఫుడ్ తింటాడు, పడుకుంటాడు. అంటే మేము చెప్పే శిక్షణలు ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి సెల్ ఫోన్లకు అంకితం అవ్వద్దని ప్రతి మాస్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. మరి పిల్లలందరూ కూడా దయచేసి, పూర్వం అయితే చాలా ఆరోగ్యంగా బలంగా ఉండేవారు. మరి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎలా ఉందంటే అనారోగ్యానికి పాలవుతున్నారంటే శారీరక శ్రమ లేక. ఇదివరకంటే ఇంట్లో పనులు చేసేవారు, వంట పనులు చేసేవారు, గిన్నెలు తోమేవారు, రకరకాల పనులు చేసేవారు. పెద్దవారు అయితే పొలాలు వెళ్ళేవారు, పనులు చేసుకుంటూ వచ్చి మళ్ళీ వాళ్ళందరూ కూడా రోజంతా శారీరక శ్రమ చేసేవారు. మరి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, స్కూల్కి వెళ్ళడం, రావడం, ఇంటికి రాగానే స్నాక్స్ అవి పెట్టడం, తినడం, మళ్ళీ సెల్ ఫోన్ తీసుకోవడం, టీవీకి అంకితం ఇలాగ అవుతున్నాయి. కానీ దయచేసి పేరెంట్స్ అందరికీ కూడా మా మార్షల్ ఆర్ట్స్ ద్వారా చెప్పేది ఏంటంటే, మీ పిల్లలని కనీసం అంటే అది కరాటే క్లాసులకే పంపమని కాదు, శారీరక శ్రమ ఇంటికాడ కనీసం ఒక అరగంట అయినా సరే ఎక్సర్సైజ్ చేస్తే రేపు ఫ్యూచర్లో బాగుంటారు. అంటే మేము 50 సంవత్సరాలు వచ్చేటప్పటికే ముసలి అయిపోతున్నాం కాబట్టి వాళ్ళ 30 yearsలోనే ముసలి అయిపోతారు. కాబట్టి అలా అవ్వకుండా మీరందరూ కూడా మరి ఆరోగ్యానికి ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన మరి ఆర్గనైజ్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.